కలిగి అరుణించండి. పిల్లమాత స్వామి అడిగింది, ఎలాంటి పుణ్యం ఇస్తారు స్వామి సేవ చేసే ఎలాంటి పుణ్యం ఇస్తారు స్వామి అంటే స్వామి పిల్లమాత తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఒక్క రోజు నా సేవ చేసిన ఒక జన్మ పాపం నేను పోగొట్టానని చెప్పాడు సార్. మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగింది, స్వామి మరి ఇంట్లో ఉండే వాళ్ళందరూ కొండకు రాగలరా, సేవ చేయగలరా? ఒకరు ఇద్దరు వస్తారు, ఒక ఫ్యామిలీ నుంచి ఒకరు ఇద్దరు వస్తారు. మరి సేవ చేసిన వాళ్ళకే పుణ్యాన్ని ఫలితాన్ని ఇస్తారా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇవ్వరా స్వామి అడిగింది మినిమం. అంటే ఎందుకు నా ప్రశ్న అంటే, మీరు ఇంతమందికి వచ్చారు కదమ్మా, మెయిన్ కారణం ఎవరు? మీ ఇంట్లో వాళ్ళే. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మేము చూసుకుంటాం, ఇల్లు బాధ్యతలు బరువులు మీరు వెళ్ళండి మీరు వచ్చారు అవునా? కాబట్టి ఆమె ఆ ప్రశ్న అడిగింది, స్వామి సేవ చేసిన వాళ్ళకి ఇస్తారా, ఇంట్లో ఉండే వాళ్ళకి పదకొండు పుణ్యం ఇవ్వరా స్వామి? అప్పుడు చెప్పాడు స్వామి, జగమాంబ కుటుంబం నా సేవకు రావాల్సిన అవసరం లేదు. కుటుంబానికి ఒక్కరు వచ్చి నా సేవ చేసినాక ఆ పుణ్యాన్ని ఆ ఫలితాన్ని సేవ చేసిన వాళ్ళతో పాటుగా వాళ్ళ 7 తరాలకి నేను అందిస్తాను స్వామి. ఎంత భరోసా చేస్తారు స్వామి, ఒక్కరు చేసిన సేవకి, మీరు ఒక్కరు చేసిన సేవకి మీ కుటుంబ సభ్యులందరినీ కాపాడతారు స్వామి, మీ ఇంట్లో వాళ్ళని కాపాడతారు స్వామి, మీ బంధువుల్ని కాపాడతారు స్వామి. అలాంటప్పుడు మనం ఎలా చేయాలి సేవ? ప్రతి ఒక్క భక్తుడిలో భగవంతుడు దర్శిస్తూ చేయాలి. ఎక్కడ సేవించినా రెడీ, అయ్యో వారం రోజులు పుట్టు చోటించాలి, రాత్రి పుట్ట చుట్టించాలి, రోజుకి 2 సార్లు ఇస్తే బాగుంది. ఇవన్నీ ఆలోచిస్తే స్వామి కూడా మమ్మల్ని కాపాడు ఆలోచిస్తాడు. అరే వీళ్ళు నా సేవకి ఇన్ని ఆలోచించారే, వీళ్ళు నేను త్వరగా కాపాడాలంటావా అని ఆయన అనుకుంటాను సార్. కాబట్టి ఇప్పుడు ఎవరైతే పర్ఫెక్ట్ గా ఇచ్చిన ప్లేస్ లో ఇచ్చిన సేవ నిజాయితీగా ప్రేమతో సహనంతో ఓర్పుతో ప్రతి ఒక్క భక్తులలో భగవంతుని దర్శిస్తూ విశ్వాసంతో ఏ సేవ చేసినా గోవింద 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 భగవన్నామం చెప్పుకుంటూ చేస్తారు. వాళ్ళకి ఎప్పుడైతే అవసరం అవుతుందో వెంటనే స్వామి అభయహస్తమిస్తారు. మీ కష్టాలు దుఃఖాలు ఇబ్బందులు మొత్తం తొలగిపోతాయి. మీరందరూ స్వామి నమ్మకం వచ్చారు శ్రీవారి సేవకి. మీరు శ్రీవారి సేవ పర్ఫెక్ట్ గా చేయండి. మీరు ఇంటికి వెళ్ళేలోపు మీ అందరి కష్టాలు తెచ్చేస్తారు స్వామి, అందరి బాధలు తెచ్చేస్తారు స్వామి. అంత కవులు కాబట్టి శ్రీవారి సేవలందరూ కూడా ఈ వారం రోజులు చక్కగా యూనిఫామ్ తో ప్రతి ఒక్క సేవ ఆయన